వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎక్కువగా ఫైబర్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి అని చెప్పేసి అంటుంటారు. అసలు ఫైబర్ కి ఈ డయాబెటీస్ కి ఉన్న ఇంటర్లింక్ ఏంటి? అదే విధంగా ఫైబర్ రిచ్ ఎక్కువ తీసుకుంటే ఇంకా నిజంగానే డయాబెటీస్ తగ్గిపోతుందా? వీటి గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో సెలబ్రిటీ హోమియోపతి ఎక్స్పర్ట్ డాక్టర్ చేతన్ రాజు గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్. సార్, ఫస్ట్ థింగ్ మీకు స్పెషల్లీ థ్యాంక్స్ అండి. ఎందుకంటే మన వీడియోస్ చూసి మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యే వారికి కన్సల్టేషన్ ఫీ లేకుండా వాళ్ళకున్న డిసీజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నారు. సో మీలో కూడా ఎవరైనా డయాబెటీస్ తో బాధపడే వాళ్ళు కావచ్చు, నీ పెయిన్, బ్యాక్ పెయిన్, నర్వ్ వీక్నెస్ వీటితో బాధపడే వాళ్ళు ఉంటే సార్ని కాంటాక్ట్ అవ్వండి. మన వీడియో చూసి కాల్ చేసిన వారికి అయితే కన్సల్టేషన్ ఫీ అయితే ఉండదు. సో ఇప్పుడు మనం మ్యాటర్లోకి వద్దాం సార్. ఈ ఫైబర్ రిచ్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలని ఎందుకు చెప్తుంటారు డయాబెటీస్ ఉన్న వాళ్ళను? తుని తెలుసా మీకు? తెలుసండి. ఒక ఊరుంది, ఆడికి వెళ్ళి ఒక అతను వచ్చారు సార్. ఓకే. వచ్చి మన దగ్గర షుగర్ వ్యాధి, నరాల నొప్పి రెండు ఉన్నాయి. ఓకే ఓకే. ఆయనకు బిజినెస్ ఉందంట. అది కూడా బిజినెస్ ఏంది, ఆయన 10 రోజులు తుని ఇలా ఉంటే 20 రోజులు మొత్తం తిరుగుతూనే ఉంటాడు. ఓకే ఓకే. బయటనే తింటా మొత్తం 20 రోజులు. ఏమైతుంది? ఇప్పుడు మనం చెప్తాం కదా బయట తినకండి, తినద్దు అంటాం, అది ఇది అనేసి చెప్తాం కదా. ఇప్పుడు 50 ఏండ్లు వచ్చినాయి ఈ పేషెంట్ కి. ఇప్పుడు ఏమైతుంది? అరికాల్లో స్పర్శ లేదు. ఓకే. ఇప్పుడు ఇది అరికాలు అనుకోండి, ఇక్కడ ఒక ఫింగర్లు ఉన్నాయి కదా, ఇది మొత్తం స్పర్శ లేదు. ఓకే ఓకే. వెనకాల భాగంలో తిమ్మిరి మంట ఉంది. ఇప్పుడు కూసుంటారు కదా, ఇట్లా లెవ్వంగానే ఎడమకాలు ఉంటారు కదా, దాంట్లో ఏదో సూదులు తీసుకొని పొడిచినట్టు ఉంది. HbA1c 10 ఉండే మన దగ్గర వచ్చిన. ఓకే ఓకే. 10 HbA1c ఉండి మళ్ళా చేతులు లాగుతున్నాయి, చక్కర్లు వస్తున్నాయి, తలనరాలు కూడా లాగుతున్నాయి. ఓకే. నీరసం ఉంది, బాడీ మొత్తం నీరసం ఉంది అనేసి చాలా మంది షుగర్ పేషెంట్లు కంప్లైంట్ చేస్తారు. ఎందుకు అట్లా అనిపిస్తుంది? వాళ్ళ షుగర్ లెవెల్ బాడీలో పెరిగి ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అయ్యి, ఓకే, ఇన్సులిన్ సెన్సిటివిటీ తగ్గి, ఇన్సులిన్ ఎట్లా వాడుకోవాలి బాడీ మర్చిపోయి, ఓకే, ఇట్లా నరాలు చచ్చుబడిపోతాయి. ఇప్పుడు ఈయనకు నరాలు కూడా మంచిగా చేయాలి, షుగర్ వ్యాధి కూడా మంచిగా చేయాలి. ఏం తింటారు సార్ మీరు అనేసి అని. ఫుడ్ మాత్రం నేను ఏడికన్నా పోతే మంచి పెద్ద పెద్ద హోటల్లో ఆగుతా, పెద్ద పెద్ద హోటల్లో తింటా. ఓకే. మనం ఒకటి చెప్పినాం, ఏం తింటారు? ఓకే. 20 రోజులు బయట ఉన్నప్పుడు డైలీ ఒక పూట తాగుడంట. ఓకే. మళ్ళా దాని తర్వాత మొత్తం ఫ్రై ఫుడ్లు, మొత్తం బిర్యానీలు, మొత్తం బర్గర్లు, పిజ్జాలు, ఇవే. ఓకే ఓకే. జంక్ ఫుడ్. జంక్ ఫుడ్ ఆ పదంని మీరు తెలుగులో మార్చి చెప్పండి. ఏదో ఒక వేస్ట్, చెత్త, అది ఇది అంటా ఉంటారు. చెత్త తిండి మీరు ఎగ్జాక్ట్ ట్రాన్స్లేట్ చేస్తే అంటే చెత్త తింటుండినా 20 రోజులు 2 పూటలు కాదు 3 పూటలు. ఓకే. చెత్త తింటే ఏమొస్తుంది? బాడీ మొత్తం ఏం తయారైతే చెత్త చెదారం తయారైతుంది. చెత్త చెదారం తయారై బాడీలో షుగర్ వచ్చింది, డయాబెటిక్ న్యూరోపతి వచ్చింది, కండ్ల మీద ఎఫెక్ట్ వేసింది, చేతులలో తిమ్మిర్లు, కాళ్ళల్లో తిమ్మిర్లు, ఇవన్నీ అయినాయి. మళ్ళీ హార్ట్ మీద కూడా ఎఫెక్ట్ అవుతుంది. అయితే మనం ఒకటి చెప్పినాం, మీకు బతకాలని ఉందా చచ్చిపోవాలని ఉందా? బతకాలని ఉంది అనేసి చెప్పింది. బతకాలని ఉంది కదా, బతకడానికి ఏం తినాలని తింటే అయిపోతుంది కదా పని. చచ్చిపోవడానికి తింటున్నారు మీరు. హై ఫైబర్ ఫుడ్ ప్రిఫర్ చేయాలి. ఓకే. ఏడికి పోయినా మనకు మెస్ అయితే ఉంటది కదా, ఎవరో ఇంటి భోజనాలు. ఇప్పుడు పోతే ఇంత తిరుగుతుండంటే కొన్ని రెగ్యులర్ స్పాట్లకే తిరుగుతాడు మంచి బిజినెస్ కోసం. ఒకటే చెప్పి, మీరు హై ఫైబర్ రిచ్ ఫుడ్ తినండి. ఓకే. మీకు షుగర్ వ్యాధిలో హెల్ప్ఫుల్ అవుతుంది. దాంతో పాటు హోమియోపతి మందులు వాడండి. ఓకే. మళ్ళా దాంతో పాటు ఒక హోమ్ రెమెడీ. ఏంది ఆ హోమ్ రెమెడీ? మునగాకు పౌడర్ ఉంటది. మునగాకు పౌడర్ రోజు 2 చెంచాలు గోరువెచ్చని నీళ్ళలో వేసుకొని తాగండి. ఓకే ఓకే. ఇది హోమ్ రెమెడీ. ఇది చేయడం స్టార్ట్ చేసిండు. మళ్ళా దాంతో పాటు ఇప్పుడు హై ఫైబర్ అంటే ఏంది నేను చెప్తాను. ఓకే. ఫైబర్ ఎక్కువ వెజిటేబుల్స్ లో ఉంటది, ఫైబర్ ఎక్కువ గ్రెయిన్స్ లో ఉంటది. గ్రెయిన్స్ అంటే రైస్, వీట్, జవారీ, అవన్నీ. ఫైబర్ కూడా 2 రకాలు ఉంటది మళ్ళా. ఒకటి సాల్యుబుల్ ఫైబర్, ఒకటి ఇన్సాల్యుబుల్ ఫైబర్. ఇన్సాల్యుబుల్ ఫైబర్ అంటే ఏంటంటే మన శరీరం దాన్ని బ్రేక్ డౌన్ చేయదు. ఇది దేంట్లో ఉంటది? బ్రౌన్ రైస్ లో ఉంటది, జొన్నల్లో ఉంటది, రాగుల్లో ఉంటది. ఇది ఇన్సాల్యుబుల్ ఫైబర్. ఇప్పుడు సాల్యుబుల్ ఫైబర్ ఏం చేస్తుంది? ఏముంటది సాల్యుబుల్ ఫైబర్? క్యారెట్స్ లో ఉంటది, బీన్స్ లో ఉంటది, మళ్ళా వెజిటేబుల్స్ లో ఎక్కువ ఉంటది. ఓకే. అయితే ఇది ఏం చేస్తుంది అంటే రెండిటికి వేరే వేరే యూజెస్ ఉన్నాయి. ఓకే ఓకే. ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఏం చేస్తుంది అంటే షుగర్ స్పైక్ రాకుండా చూసుకుంటది.
షుగర్ స్పైక్. ఇప్పుడు తిన వెంటనే 300 350 పోతుంది షుగర్ అనేసి వస్తారు. అది 300 350కి పోకుండా చేస్తారు. ఓకే ఓకే. అది ఇన్సాల్యుబుల్ ఫైబర్. సాల్యుబుల్ ఫైబర్ ఏం చేస్తుంది? సాల్యుబుల్ ఫైబర్ ఏం చేస్తుంది అంటే ఏ రేట్ తోటి అయితే గ్లూకోజ్ అబ్జర్వ్ అవుతుంది కదా బాడీలో, ఆ రేట్ ని స్లో డౌన్ చేస్తుంది. అందుకే తినే ముందు చాలా మంది కూడా సలాడ్స్ తింటా ఉంటారు, వెజ్ సలాడ్స్. మనం అందుకే తింటారు.